ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ నీవు విశ్వసించాల్సిన సంగతి ఏమిటి అన్నదానిని గ్రహించవలను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఎవరు నిన్ను నడవ చేసేవారు? ఎవరు నీ కాళ్లను లేడి కాళ్ల వలె చేసేవారు అంటే నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు అన్న సంగతిని నీవు విశ్వసించవలను. పరిశుద్ధ గ్రంథమందలి దావీదు గారిని చూచినట్లయితే, దావీదు గారు చాలా చిన్న వయసులో తన అన్నలు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అక్కడ వారి దగ్గరికి సమాచారము తీసుకొని వెళ్ళి ఆ పరిస్థితిని చూచిన వెంటనే తన ఒక్కటే విశ్వసించాడు. ఏమిటంటే, నేను నమ్మిన దేవుడు తన ప్రజలకు జయమునిచ్చు దేవుడై ఉన్నారు. కాబట్టి గొలియాతుని చూడడానికే అపోజిషన్లో ఉన్న గొలియాతు చాలా భయంకరుడుగా, దేహదారుఢ్యము కలిగిన వాడై, అంత చిన్న ఏజ్లో అటువంటి వ్యక్తిని చూస్తే భయపడాల్సిన పరిస్థితిలో కూడా దావీదు భయపడలేదు. తను నమ్మిన దేవుడు ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుడై ఉన్నారు కనుక ఈ గొలియాతుపై దేవుడు తన ప్రజలకు జయమునిస్తారు అన్న సంగతిని నమ్మి విశ్వాసంతో యుద్ధభూమిలోనికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము. ఏమి తీసుకుని వెళ్ళాడు దావీదు గారు? అక్కడ ఆ యుద్ధోపకరణములు ధరించి ఆజానుబాహుడైన ఆ గొలియాతును జయించాలి అంటే ఇతడు అంతకంటే ఆజానుబాహుడై ఉండి యుద్ధోపకరణములతో యుద్ధములోనికి వెళితే తను జయించగలడేమో. కానీ ఇక్కడ ఏమీ లేదు. చాలా చిన్న బాలుడు, అసలు ఆ సైన్యములో నిలబడడానికే అర్హత లేని వ్యక్తి. అర్హత అంటే ఏజ్ చాలా చిన్న వయసు పిల్లాడు. అప్పుడు దావీదు వెళ్ళి నేను ఆ గొలియాతును ఓడిస్తాను అని చెప్పి నిలబడ్డాడు. కారణం ఏమిటంటే అతను గుండెల నిండుగా దేవునిపై అపారమైన విశ్వాసమును కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసముతో యుద్ధభూమిలో నిలబడి గొలియాతుని చంపగలిగాడు. గొలియాతుపై విజయమును సాధించగలిగాడు. కాబట్టి ప్రియమైన నేస్తమా, నీవు కూడా నీ దేవునిపై ఉన్నతమైన విశ్వాసమును గనక కలిగి ఉన్నట్లయితే దావీదు పొందిన జయమును నీవు కూడా పొందగలుగుతావు. దేవుడు తప్పకుండా నీ బలము ఆయనే, నీ శక్తి ఆయనే, నీ సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడు ఆయనే అన్న సంగతిని నీవు మనఃపూర్వకముగా విశ్వసించగలిగినట్లయితే నిన్ను ఆయన ఉన్నతమైన స్థలముల మీద నడువ చేస్తారు. విశ్వాసముతో నువ్వు అడుగులు వేయి. దేవుడు తప్పకుండా నిన్ను అనేక ఆశీర్వాదముల మీద నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా, వారసునిగా, ఆసీనునిగా నిన్ను నిలువబెడతారు. నమ్ము, దేవుని మహిమను నీవు చూడగలుగుతావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. నాయన, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన మీ వాత్సల్యతను తోడుగా ఉంచి నాయన మీరే ధైర్యమునిచ్చి జ్ఞానమును, జ్ఞాపకశక్తిని ప్రసాదించి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయమును పొందగలిగే కృపను నాయన మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.